welcome to my YouTube channel. సో ఈరోజు ఇలా ఎందుకు వచ్చానంటే టుడే ఇట్స్ హెయిర్ డే. చాలా మంది అడుగుతూ ఉన్నారు హౌ డూ యూ మెయింటైన్ యువర్ కర్ల్స్, విచ్ షాంపూ డూ యూజ్ అని, కండిషనర్ అని అవన్నీ అడుగుతున్నారు కదా. సో మీ డౌట్స్కి టుడే ఇస్ ది క్లారిఫికేషన్ డే. లెట్స్ గో. సోది పెట్టకుండా డైరెక్ట్ పాయింట్కి వెళ్ళిపోతాం. ఫస్ట్ స్టెప్ మంచిగా ఆయిలింగ్ చేయాలి. ఆబ్వియస్గా వేవీ హెయిర్ అన్నా స్ట్రేట్ హెయిర్ అన్నా ఎవరన్నా ఫస్ట్ చేసేది ఆయిలింగ్. సో మంచిగా ఆయిల్ మసాజ్ చేసుకోవాలి. చేసుకున్న 20 minutes ఆర్ 30 minutes తర్వాత హెయిర్ వాష్ చేయాలి. నైట్ అంతా పెట్టడం అవసరం లేదు, ఇంకా పెట్టడం వల్లనే డాండ్రఫ్ ఫామ్ అవుతుంది. సో హాఫ్ అన్ అవర్ లేకపోతే 20 minutes or 45 minutes ఎనఫ్. అండ్ దెన్ గో ఫర్ షాంపూయింగ్. ఓకే, సో ఆయిలింగ్. ఈ ఆయిల్ మై మామ్ ప్రిపేర్డ్, మమ్మీ ప్రిపేర్ చేసింది. డూ యూ వాంట్ నో దీస్ ఇంగ్రీడియంట్స్? లెట్స్ గో. సో ఈరోజు నా యూట్యూబ్ ఛానల్కి ఒక గెస్ట్ వచ్చారు. ఆ గెస్ట్ ఈ ఆయిల్ ప్రిపేర్ చేశారు. ఎవరు అనుకుంటున్నారు? వెల్కమ్ వెల్కమ్ అండి. మమ్మీ ఆయిల్ ప్రిపేర్ చేసింది. మమ్మీ చెప్పు, ఇది ఎలా ప్రిపేర్ చేసావు? Usually I prepare oil at home. This is with coconut oil and then hibiscus flowers and aloe vera extract. All together I used to boil for 15 or 20 minutes, and after when it is cooled down we will use it. Okay, అంటే అవన్నీ ఆయిల్ వేసి బాయిల్ చేసి అంతే బాయిల్ చేసి కొంచెం దగ్గరికి రావాలి. ఎయిర్ బబుల్స్ లేకుండా స్టాగ్నెంట్ కన్సిస్టెన్సీలో వస్తుంది వితౌట్ ఎనీ ఎయిర్ బబుల్. సో ఇట్ విల్ హెల్ప్ టు గ్రో అవర్ హెయిర్ అండ్ ఇట్ విల్ ప్రివెంట్ డాండ్రఫ్. చాలా డాండ్రఫ్ తగ్గింది ఆయిల్ వల్ల. ఒకసారి హెయిర్ చూపి మమ్మీ. సో షీ స్టిల్ హ్యావింగ్ థిక్ హెయిర్. చూసారా? మంచి ఆయిల్ చేసుకోండి సర్క్యులర్ మోషన్లో. సో ఇలా సెక్షన్ చేశాను. ఇంత హెయిర్ తీసుకొని సెక్షన్ చేసి ఈ హెయిర్కి మంచిగా ఆయిల్ అప్లై అవుతుంది అప్పుడు ఈ సెక్షన్కి. లేదనుకో సరిగా అప్లై అవ్వదు. మెయిన్గా పైన స్కాల్ప్కి పెట్టి మసాజ్ చేయండి. ఇట్ స్టిమ్యులేట్స్ ఫాలికల్స్ అండ్ హెల్ప్స్ ఇన్ హెయిర్ గ్రోత్. ఇక్కడ కూడా ఇక్కడ చాలా ఫ్రిజ్జీ ఉంటుంది కాబట్టి మంచిగా అప్లై చేయాలి. కొందరు మండే రోజు ఆర్ ఎనీ వన్ ఆఫ్ ది డేస్ ఆయిల్ పెట్టుకొని వీక్ అంతా అలానే ఉంచుకుంటారు. ప్లీజ్ డోంట్ డూ దట్, ఎందుకంటే డాండ్రఫ్ చాలా పెరుగుతుంది. అట్లా చేయకండి. హెడ్ వాష్ చేసి ఇమీడియట్గా లైక్ 45 minutes తర్వాత చేసేసుకోండి హెడ్ వాష్. అండ్ దెన్ నేను ఒక 20 to 30 minutes వరకు వెయిట్ చేసి అండ్ నెక్స్ట్ స్టెప్ షాంపూయింగ్. బాయ్. 30 minutes లేటర్ ఇట్స్ టైమ్ ఫర్ షాంపూయింగ్. సో షాంపూ కొనేటప్పుడు ఎలా సెలెక్ట్ చేసుకోవాలంటే ఇంగ్రీడియంట్స్కి వెళ్ళండి. సో నేను వాడేది ఈ షాంపూ. ఇది కర్ల్ అప్ కర్ల్ మాయిశ్చరైజింగ్ షాంపూ. సో దీని వెనకాల ఇంగ్రీడియంట్స్ ఉంటుంది. ఇంగ్రీడియంట్స్లో సల్ఫేట్స్, సిలికాన్స్, పారాబెన్స్ ఉండొద్దు. అవి హార్మ్ఫుల్ ఫర్ హెయిర్. సో నేను ఎప్పుడన్నా సల్ఫేట్ ఫ్రీ, సిలికాన్ ఫ్రీ, పారాబెన్ ఫ్రీ షాంపూసే వాడతాను. ఆ షాంపూస్లో ఇది ఒకటి అనమాట. చూసారా హెయిర్ వెట్ చేయగానే ఎలా క్లమ్స్ ఫామ్ అయ్యాయో. నార్మల్ స్ట్రేట్ హెయిర్ వాళ్ళకి అలా ఫామ్ అవ్వదు కదా. సో లైక్ యూనో కొందరికి వేవీ హెయిర్ ఉంటుంది. సో దెర్ విల్ బీ కన్ఫ్యూజన్, అది వేవీ హెయిరా లేకపోతే స్ట్రైట్ హెయిరా ఫ్రిజ్జీ హెయిరా అని అనిపిస్తుంది. వాళ్ళు వెట్ చేసినప్పుడు కొంచెం ఇట్లా క్లమ్స్లో ఫామ్ అవుతే ఇట్స్ వేవీ హెయిర్ ఆర్ కర్లీ హెయిర్. ఇట్స్ నాట్ ఫ్రిజ్జీ ఆర్ స్ట్రైట్ ఫ్రిజ్జీ, నథింగ్ లైక్ దట్. ఓకే, సో ఇట్స్ టైమ్ ఫర్ షాంపూయింగ్. చాలా ఆన్లైన్ స్టోర్స్లో బడ్జెట్ ఫ్రెండ్లీగా దొరుకుతున్నాయి ప్రోడక్ట్స్. జస్ట్ సర్చ్ ఫర్ సల్ఫేట్ ఫ్రీ షాంపూ అని సర్చ్ చేయండి, యూ విల్ గెట్ ఇట్. ఎక్కువ షాంపూ పెట్టడం అవసరం లేదు. జస్ట్ టూ pumps or 3 pumps ఎనఫ్. వాటర్ యాడ్ చేయండి. వాటర్ యాడ్ చేస్తే లెదర్ అవుతుంది కదా. డూ దట్.
అండ్ షాంపూ స్కాల్ప్కే పెట్టండి, ఇక్కడ హెన్స్కి అవసరం లేదు. ఈ హెన్స్కి కండిషనర్ అవసరం. షాంపూ ఇది ఓన్లీ ఫర్ స్కాల్ప్. గోర్లు, నెయిల్స్ నో వాడకండి, ఓన్లీ ఫింగర్ టిప్స్. ఇంకా షాంపూ యాడ్ చేయాలని అనిపిస్తుంది నాకు కూడా. సో మీకు కూడా అట్లా ఏమైనా అనిపిస్తే అప్పుడు వాటర్ యాడ్ చేయండి, షాంపూ ఎక్స్ట్రా అవసరమే లేదు. చూసారా ఎంత లాదర్ అవుతుందో. మనము అనవసరంగా అన్వాంటెడ్గా చాలా షాంపూ వేస్ట్ చేస్తాం. యాక్చువల్గా అసలు షాంపూ అవసరమే లేదు అంత ఎక్కువగా. చూసారా ఇలా షాంపూ చేశాక, వాష్ చేశాక నెక్స్ట్ స్టెప్ కండిషనర్. నెక్స్ట్ స్టెప్ వెరీ ఇంపార్టెంట్. ఏం చేయాలంటే కండిషనర్ పెట్టండి. కండిషనర్ స్కాల్ప్ మీద పెట్టొద్దు, జస్ట్ ఇక్కడ ఎన్స్కి పెట్టి వైట్ టూత్ కోమ్ ఉంటుంది కదా, ఐల్ షో యూ 1 minute. దాంతో కోమ్ చేయండి, ఎందుకంటే కండిషనర్ పెట్టగానే కొంచెం స్లిప్పరీ అవుతుంది హెయిర్, స్మూత్ అవుతుంది. సో వీ కెన్ ఈజీలీ డీటాంగిల్, దట్ ఇస్ ద రీజన్. సో ఫాలో దిస్, ఇది చాలా ఇంపార్టెంట్ అండ్ మెయిన్ స్టెప్. సో కండిషనర్ నేను వాడేది లవ్ బ్యూటీ అండ్ ప్లానెట్, నా ఫేవరెట్, చాలా బాగుంటుంది. ఎంత కావాలంటే అంత కండిషనర్ అప్లై చేయాలి. ఇది కూడా అంతే, ఇఫ్ యూ నీడ్ మోర్ జస్ట్ వాటర్ యాడ్ చేయండి, అప్పుడు కొంచెం లాదర్ అవుతుంది అండ్ ఈజీలీ స్లిప్పరీ అవుతుంది అండ్ ఈజీలీ యూ కెన్ కోమ్. ఇక్కడ టచ్ చేయొద్దు, స్కాల్ప్ డోంట్ టచ్, జస్ట్ టు ది లెన్స్. కండిషనర్ మస్ట్, ప్రతి కర్లీ హెయిర్ గర్ల్కి కండిషనర్ మస్ట్ అన్నమాట. ఇదే వైట్ టూత్ కోమ్, దీంతో జస్ట్ డీటాంగిల్ ఇట్. మరి సన్నగా ఉన్న కోమ్ వాడితే బ్రేకేజ్ ఉంటుంది, సో యూజ్ దిస్. అండ్ కండిషనర్ 10 minutes ఉంచండి, 10 minutes వరకు ఉంచితే హెయిర్ బికమ్ సాఫ్ట్ అండ్ ఈజీ టు కోమ్ టు. ఇట్స్ టైమ్ టు డీటాంగిల్. సో పైన నుండి బ్రష్ చేయడం స్టార్ట్ చేయొద్దు, స్టార్ట్ ఫ్రమ్ ఇక్కడ కింద నుండి స్టార్ట్ చేస్తే బ్రేకేజ్ తక్కువ ఉంటుంది. పైన నుండి స్టార్ట్ చేశారనుకో ఇక్కడ ఆగిపోతుంది చూడండి. సో అదే కింద డీటాంగిల్, ఫస్ట్ డీటాంగిల్ డౌన్, ఇక్కడ ఎండ్స్లో డీటాంగిల్ చేసి పైకి వస్తే ఈజీ. Did you see that? Yeah. సో మై హెయిర్ డీటాంగిలింగ్ తర్వాత కండిషనర్ బట్టి డీటాంగిల్ చేస్తారు కదా, దాని తర్వాత చూడండి ఇలా ప్యాటర్న్ ఫామ్ అయింది. సో నెక్స్ట్ ఏం చేసుకోవాలి, ఈ ప్యాటర్న్ని మనం కాపాడుకోవాలి. అంటే వీ హ్యావ్ టు అప్లై లీవ్-ఇన్ కండిషనర్ అనైనా దొరుకుతుంది, లేకపోతే క్రీమ్, కర్ల్ క్రీమ్ అని దొరుకుతుంది, అది అప్లై చేసుకోవాలి. దట్స్ ఇట్. సో కండిషనర్ తర్వాత చెప్పాను కదా, లైక్ లీవ్-ఇన్ క్రీమ్ ఆర్ ఎల్స్ కర్ల్ క్రీమ్ అప్లై చేసుకోవాలి. అప్పుడు మన కర్ల్స్ మంచి ప్యాటర్న్లో ఉంటుంది అండ్ ఫ్రీజ్ ఫ్రీ ఉంటుంది. సో నేను కర్ల్ అప్ నుంచి ఇది కర్ల్ క్రీమ్, ఇది కూడా సల్ఫేట్ అండ్ సిలికాన్ ఫ్రీ. సో జస్ట్ అప్లై, కండిషనర్ ఇలా అప్లై చేశారు, జస్ట్ ది ఎండ్స్ రైట్, సేమ్ అలానే ఇది కూడా అప్లై చేయాలి. దట్స్ ఇట్, జస్ట్ ఎండ్స్. ఈవెన్ కొన్ని బడ్జెట్ లేదు అంటే కండిషనరే తీసి జస్ట్ ఎండ్స్కి అప్లై చేసుకొని వాష్ చేయడం అవసరం లేదు, అలానే పెట్టుకోండి. ట్రస్ట్ మీ, ఇట్ వర్క్స్. ఎందుకంటే నేను ఒకప్పుడు లాంగ్ బ్యాక్ అలానే చేసేది, హెయిర్ ఫాల్ అలా ఏముండదు. యూ గైస్ కెన్ ట్రై ఇట్. చూసారా కర్ల్స్, ఇవన్నీ స్ట్రైట్ హెయిర్కి పెడితే ఇలా అవ్వదు, కర్లీ హెయిర్కే. సో చాలా రోజుల వరకు ఆ కర్ల్స్ అలానే ఉండాలి అంటే జెల్ అని దొరుకుతుంది, హెయిర్ జెల్. అవి కూడా సల్ఫేట్ సిలికాన్ ఫ్రీ ఉంటాయి, యూ కెన్ ఆప్ట్ దోస్. నేను ఆల్వేస్ ఐ డోంట్ ప్రిఫర్ జెల్, ఇలా దొరుకుతుంది.
జెల్ పెట్టుకుంటే కర్ల్స్ విల్ స్టే ఫర్ లాంగ్ టైం. ఇది జెల్ just crunch it. Last crunch. Did you hear that sound? Just crunch. That's it. Done. Let it dry. టచ్ చేయొద్దు ఊరికే హెయిర్ని, ఫ్రిజీ అయిపోతుంది, కర్ల్ ప్యాటర్న్ కూడా డిస్టర్బ్ అవుతుంది. సో లెట్ ఇట్ బీ లైక్ దట్, లీవ్ ఇట్. అయితే డిఫ్యూజర్ యూజ్ చేయొచ్చు, లేకపోతే ఎయిర్ డ్రై. ఓకే, సీ హెయిర్ ఆఫ్టర్ 15 minutes. చూడండి కొంచెం అలా డ్రై అయింది, చూసారా ప్యాటర్న్. క్రీమ్ అండ్ జెల్ కండిషనింగ్ బాగా చేస్తే ఇలా ఫామ్ అవుతుంది. జీన్స్ కూడా అనుకోండి, మరి స్ట్రేట్గా ఉండి వాళ్ళు అవన్నీ పెట్టి చేస్తే అలా ఏం ఫామ్ అవ్వదు. అది న్యాచురల్గా కర్లీ కాబట్టి ఇలా ఉన్నాయి. దట్స్ ఇట్. అండ్ లాస్ట్ బట్ నాట్ ది లీస్ట్, ఫస్ట్ టైం పెట్టగానే మీకు రిజల్ట్ రావాలంటే నో, రాదు. కన్సిస్టెంట్గా పెట్టండి, అప్పుడు you'll get the results. Don't forget to subscribe to my YouTube channel. Keep supporting. Bye bye.